నమస్కారం సార్. నమస్తే అండి. చెప్పండి సార్. నేను మీ యూట్యూబ్ ద్వారా సార్ సూపర్ బంటి ఆ, చూసినాను సార్ యూట్యూబ్ నుంచి. ఎక్కడ ఏ ఊరు? గద్వాల్ డిస్టిక్, అల్లంపూర్ తాలూకా, వడ్డపల్లి మండలం, రామాపురం విలేజ్. ఓకే, థ్యాంక్ యూ అండి. లాస్ట్ ఇయర్ సాగు చేసినారా? అవును సార్, లాస్ట్ ఇయర్ సాగు ఓకే చేసినాం. ఓకే ఓకే, చెప్పండి. 4 ప్యాకెట్లు వేసినాం సార్. 2 ఎకరాలు వచ్చేసి ఎకరా 19 క్వింటాలు వచ్చింది సార్. 19 అంటే 2 ఎకరాలు. 2 ఎకరాలకు వచ్చినాయా 4 ప్యాకెట్లు? 4 ప్యాకెట్లకు సార్ 38 క్వింటాలు వచ్చింది సార్. ఓకే, మంచి దిగుబడి వచ్చిందిగా. మౌలాలి గారు బాగా చేసినట్టున్నారు కష్టపడి. బాగా చేసినాం సార్. కిరణ్ సార్ వాళ్ళు కూడా వచ్చి ఫీల్డ్ పెట్టేసుకున్నారు సార్. ఓకే ఓకే ఓకే. అదే ఏది సూపర్ బంటియా మీరు పెట్టింది? అవును సార్, సూపర్ బంటి సార్. నేను యూట్యూబ్ ద్వారా చూసే మీకు కాల్ చేసి మీరు పలానోళ్ళు ఓకే అంటే ఆ, ఓకే ఓకే, థ్యాంక్ యూ మౌలాలి గారు. అవును సార్. సార్ వాళ్ళు కూడా 2-3 సార్లు వచ్చి సేమ్ చూసుకొని పోయినందుకే ఫీల్డ్ పెట్టినారు, బాగుందని పెట్టినారు. ఓకే ఓకే ఓకే. పత్తి ఎరనికైనా అన్నిటికైనా బాగుంటుంది సార్. బాగుంటుంది సేన్ అయితే. అది బాగానే వచ్చిందిలే, అందుకే మీరు అంత ఈల్డింగ్ తీయగలిగారు. బాగా వెరైటీ బాగుంది కాబట్టి. అవును సార్. ఇప్పుడు పత్తి మీకు ఏ విధంగా దాన్ని మంచిగా అనుకుంటున్నారు? ఇప్పుడు దిగుబడి ఒకటేనా, ఇంకా వేరే రకం కూడా మంచిగా అనిపించిందా మీకు అది? అన్ని ఏ టు జెడ్ సార్. నేను ఇన్నాళ్ళే పత్తి ఇత్తనం ఏబట్టి దీనిలోకైతే ఏది రాలే నాకు. ఓకే, నాకు నచ్చిన అయితే ఇదే నచ్చింది. తీయటానికి మంచిగా వచ్చిందా? కూలీలకు కూడా తేలిగ్గా? కూలలు ఓరోరు కింద పైన ఏడుస్తుండ్రి. ఆ, ఓకే. పువ్వులు పైన ఏడుస్తుండ్రి కూలలు. ఆ, మ్హూ. మొత్తం వస్తుంది పత్తి తీయనికి. అదే తేలిగ్గా వస్తుందిలే, సూపర్ బంటిలో ఉన్న లక్షణం అదే. నువ్వు పత్తిది అసలు దోమ అనేది ఉండదు. దోమ అసలు ఉండదు. నువ్వు ఉంటది. ఆకు పలచ బాగుంటది అనమాట. ఓకే ఆకు ఎక్కువ ఉండదు అనమాట. ఓన్లీ కాయలే కనపడుతుంది. ఓకే ఓకే. బ్రాంచెస్ బాగుంటాయి. కాయ కూడా మీడియం సైజ్ కాయ. అదేలే, మీడియం ఉంటుంది. అది మరీ లావు రాదు, మరీ సన్నం కాదు, అవును సార్. అవును సార్. మీడియం ఉంటది. మీరు మంచి చేయగలుగుతారు కాబట్టి ఇప్పుడు మీ దాంట్లో మీకు అంత దిగుబడి వచ్చింది. అవును సార్. అవును సార్, వచ్చింది. మంచిగా చేశారు మౌలాలి గారు మొత్తానికి అయితే. 6 ఫీట్లు పెరిగింది సార్. తలలు తించేసిన మళ్ళీ మొక్కజొన్న కూడా అంటింది. అయిపోయా కూడా మొక్కజొన్న ఓ 20 days అనేమో అయిపోయి కూడా కట్ చేసి కూడా. రెండో పంట కూడా వేసానారా? రెండో పంట కూడా అయిపోయింది, కూడా కోసేసినాం, అయిపోయింది కూడా అంటించినాం. ఇప్పుడు మళ్ళీ దుక్కి దున్ని రోడ్డు వెటర్ కొట్టి మళ్ళీ మొక్కజొన్న వేసేదే లేటు. ఓకే పత్తి వేసేది లేటు. ఓకే ఓకే. అదే దాంట్లో సూపర్ బంటి అనేది కొద్దిగా ఎర్లీగా వస్తుందిలే. రెండో పంట వేసుకునే రైతులకి మంచి విత్తనమే అది. ఆ రోజు మీకు యూట్యూబ్ లో చూసి అడిగారు కాబట్టి మీకు ఆ రోజు చెప్పా. బాగానే మంచిగానే పండించారు. నాకు మళ్ళీ తర్వాత మీరు ఇప్పుడే చేయటం మనం కలవలే, ఎందుకంటే ఆ ఏరియా వాళ్ళు మనోళ్ళు వచ్చారుగా, కిరణ్ గారు వాళ్ళు, రామకృష్ణ గారు, వెంకటేశ్వర్లు వాళ్ళు వచ్చారు. అవును సార్. అవును సార్. మేము ఖమ్మంలో ఉంటాం. నా పేరు వీరయ్య చౌదరి అండి. అవును సార్. అవును సార్. అందుకే నేను అటు రాలేకపోయా. అవును సార్. చెప్పండి మౌలాలి గారు, ఈ సంవత్సరం ఏంటి పరిస్థితిగా? ఇంకేమైనా కొత్తవి ఉంటే మీరు చెప్తే సార్ వేద్దామని, లేదంటే ఇదే వేయాలనుకున్నా నేను. మీకు మంచిగా వచ్చింది కాబట్టి మళ్ళీ ఇది వేసుకోండి. తర్వాత మన దాంట్లో ఇంకా రెండో పంటకి అనుకూలంగా ఉండే రకాలైతే ఇంకా ఉన్నాయి. అవును సార్. వింధ్యా ఒకటి ఉంది. అవును సార్. అది మన ఇది ఫార్చ్యూన్ కంపెనీలో వస్తుంది అది వింధ్యా. సరే. అది కూడా మందే. ఏషియన్ లో మీరు సూపర్ బంటి ఎలా తీసుకున్నారో ఈ వింధ్యా కూడా ఫార్చ్యూన్ హైబ్రిడ్ సీడ్స్ లో ఉంటది. సరే సార్. ఇది బానే ఉంటది. రెండో పంట వేసుకోవచ్చు వింధ్యా. ఇక మీకుంది ఎంత అసలు మొత్తం అంతా పత్తి వేసేది మీరు? నేను 15 acres చేస్తా సార్. 15 acres వేస్తే కొంత అది కొంత ఇది పెట్టుకోండి. నేను సరే సార్, అట్లే అనలేదు సార్. అదే సూపర్ బంటి ఎక్కువ ప్రిఫరెన్స్ చేద్దామని సరే. ఎక్కువ తెలియదు సార్ మనకి. ఇప్పుడు సూపర్ బంటి కూడా కొత్త ఉన్నింటి వేసినాం, మనకి రిజల్ట్ తెలిసింది. ఇప్పుడు దీన్ని కూడా ఈ సంవత్సరం ఒక 2-3 ఎకరాలు వేస్తే అదే వింధ్యా. వచ్చే సంవత్సరం ఇంకా డెవలప్మెంట్ అయిందంటే ఎక్కువ వేసుకున్నచ్చు. ఓకే ఓకే ఓకే, మీ ఆలోచన కరెక్ట్. అదే అట్లనే చేయండి. అదే సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ మౌలాలి గారు. ధన్యవాదాలు.